హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్గా మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మనం కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనకి జాబ్ నోటిఫికేషన్ ఒక 2 లొకేషన్స్ నుంచి అయితే రావడం జరిగింది. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ సెకండ్ లొకేషన్ వచ్చేసి రాజమండ్రి అనమాట. సో ఫస్ట్ హైదరాబాద్ లొకేషన్లో ఏం జాబ్ నోటిఫికేషన్ అనేది చూసేద్దాం. ఓకేనా, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంపెనీ నేమ్ వచ్చేసి ఎంసీబీ వెహికల్ ఫైనాన్స్ అండి. వీఆర్ హైరింగ్, లెట్స్ జాయిన్ అవర్ టీమ్. ఓపెన్ పొజిషన్స్ వచ్చేసి మనకి 2 పొజిషన్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. హెచ్ఆర్ మేనేజర్ అండ్ సేల్స్ మేనేజర్ అనమాట. సో మనకి లొకేషన్ మాదాపూర్, హైదరాబాద్ అండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక అప్లై చేసేయండి. వీళ్ళు రెజ్యూమ్ అయితే సెండ్ చేయమన్నారు, మెయిల్ ఐడి అయితే ఇచ్చారు అండ్ అలాగే మనకి నెంబర్ కూడా మెన్షన్ చేశారు. హెచ్ఆర్ నేమ్ వచ్చేసి చక్రవర్తి అనమాట, హెచ్ఆర్ నేమ్. ఓకేనా, మెయిల్ ఐడి అండ్ నెంబరు డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఓకేనా, అండ్ అలాగే ఇది హైదరాబాద్ లొకేషన్ గురించి జాబ్ నోటిఫికేషన్ అనమాట. అండ్ అలాగే మన రాజమండ్రి నోటిఫికేషన్ రాజమండ్రి లొకేషన్ నుంచి ఏమొచ్చింది అంటే కనుక ఇది వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు అనమాట హైర్ చేసుకోవడం జరుగుతుంది మన రాజమండ్రి. సో మనకి ఇందులో చాలా పోస్టులు అయితే పెట్టడం జరిగిందండి. సో పోస్టులు ఎన్ని ఉన్నాయంటే కనుక 7 ఉన్నాయన్నమాట. 7 పోస్టులు అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కనుక బ్రాంచ్ మేనేజర్ అండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ అనమాట. మినిమం మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి బ్రాంచ్ మేనేజర్ కింద. ఓకేనా, అండ్ అలాగే సర్వీస్ అడ్వైజర్ కింద మనకి డిప్లొమా అండ్ అలాగే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అండి. ఇదైతే మనకి ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేట్ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేట్ అనమాట. సో నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, క్వాలిఫికేషన్ అవేమి నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయనండి. ఎందుకంటే ఇక్కడ చెప్పి అక్కడ మెన్షన్ చేయాలంటే నాకు అప్లోడింగ్కి చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో నేను 6కి రిలీజ్ చేద్దామంటే ఇదంతా అయ్యేసరికి నాకు 6:37 పట్టేస్తుంది. అనుకున్న టైంకి నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. అలాగే నేను ఎక్స్పెక్ట్ మీరు స్కిప్ చేయకుండా వీడియో వాచ్ చేసినట్లయితే కరెక్ట్గా అన్నీ అర్థమవుతాయి. ఓకేనా, అండ్ మనకి 4th వన్ వచ్చేసి సర్వీస్ టెక్నీషియన్స్ అండి. దీనికి మనకి డిప్లొమా అండ్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అనమాట. దీనికి ఫీమేల్స్ అండి. పైన 4 పోస్టులకి అయితే మేల్ ఫీమేల్ అనేది మెన్షన్ చేయలేదు. అండ్ కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ మాత్రం ఫీమేల్స్ అనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అండ్ అలాగే 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే స్పేర్స్ మేనేజర్ అనమాట. దీనికి వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ దీనికి కూడా సేమ్ మినిమం 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అలాగే వాషింగ్ బాయ్ అండ్ హెల్పర్ కింద అయితే మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ రిలవెంట్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ వాషింగ్ బాయ్ అండ్ హెల్పర్గా ఎక్స్పీరియన్స్ అయితే మీకు మినిమం ఉంటే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ మనకి జీమెయిల్ అండ్ అలాగే నెంబర్ కూడా మెన్షన్ చేశారండి. సార్ పేరు ఏంటి అంటే కనుక వరుణ్ తిరుంపు అనమాట. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అడిగినట్లయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు చెప్పేస్తారు. అండ్ అలాగే ఇవి మాత్రం ఫేక్ అని మాత్రం అనుకోకండి. సో ఇప్పుడు ఈ రాజమండ్రి లొకేషన్ నుంచి వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే రీసెంట్గా నా జాబ్ వచ్చింది అన్నాను కదా. సో ఆ అమ్మాయి పెట్టడం జరిగింది సేమ్. ఆ అమ్మాయి పెట్టిన దానికి నేను మన ఛానల్లో పోస్ట్ చేయలేకపోయాను, కానీ నేను వెళ్ళాను, డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకున్నాను కదా. సో ఆ అమ్మాయి పెట్టింది మళ్ళీ. సో ఇవైతే జెన్యూన్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మన రాజమండ్రి వాళ్ళు అంటే కనుక మీరు వెంటనే వెళ్ళి ఆ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోయింది. ఫస్ట్ అయితే కాల్ చేయండి, వాళ్ళు ఎప్పుడు రమ్మంటారు అనేది వాళ్ళే చెప్తారు ఇంటర్వ్యూకి. అంటే మనకి ఇంటర్వ్యూ డేట్స్ అనేవి మెన్షన్ చేయలేదు కదా, సో దానికోసం అనమాట. అండ్ అలాగే ఎస్టర్డే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు కామెంట్స్ అయితే చెక్ చేయడం జరిగిందండి. అందులో ఒకరు గ్రాడ్యుయేట్స్కి ఏమైనా రాజమండ్రిలో ఉంటే చూడండి అండ్ అలాగే డేటా ఎంట్రీ జాబ్స్ చూడండి అని చెప్పేసి మెన్షన్ చేశారండి. సో ఆ డేటా ఎంట్రీ
ఆ జాబ్స్లో అయితే కొంచెం టైం పట్టచ్చు, అవి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది. అండ్ అలాగే ఎవరైతే గ్రాడ్యుయేట్ చేశారో వాళ్ళకి ఇందులో కూడా గ్రాడ్యుయేట్స్కి సంబంధించింది కదా, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ అలాగే లేదు మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు మేము ఫ్రెషర్స్ అంటే కనుక వెయిట్ చేయండి, అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి, నేను గ్యాదర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ అనేది, ఓకేనా. అండ్ అలాగే సో ఈ రోజుకి జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఇవన్నమాట, హైదరాబాద్ అండ్ రాజమండ్రి అనమాట. అండ్ హైదరాబాద్ నుంచి కూడా చెప్పండి మేడం అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా, వాళ్ళ కోసం అనమాట, ఓకేనా. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో హైదరాబాద్ నుంచి ఏమైనా ఉంటే కనుక నేను మీతో షేర్ చేసేస్తాను, ఓకే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అండ్ అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మంత్తో నాకు 5th మంత్ అనుకుంటాను నేను ఛానల్ స్టార్ట్ చేసి, సో ఇంకా 250లోనే ఉన్నాను. నా సబ్స్క్రైబ్స్ అయితే వాచ్ టైం అయితే మరీ దారుణంగా ఉందనమాట, అందరూ స్కిప్ చేసేస్తున్నారు, ఎవరు ఫుల్గా అయితే చూడట్లేదు. సో నేనేమనుకున్నానంటే ఈ మంత్ ఎండింగ్ లోపల నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చి అట్లీస్ట్ మినిమం వాచ్ టైం ఒక హాఫ్ అయినా వస్తే కనుక నేను రన్ చేద్దామని అనుకుంటున్నానండి. ఎందుకు అంటే మా వాళ్ళు కూడా నువ్వు అంత కష్టపడి చేస్తున్నావు కానీ నీకు అంతగా ఎవరు ఫుల్గా కూడా చూడట్లేదు కదా ఒక్కరు కూడా, సో ఎందుకు చేయడం, నీకు ఎలాగో జాబ్ వచ్చింది కదా నీ జాబ్కి వెళ్ళి ఇవేం పట్టించుకోక అన్నారు. కానీ అయినా కానీ వద్దు నేను చేస్తాను, నాలంటూ చాలామంది ఉన్నారు పాపం, వాళ్ళకి ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకుంటారని చెప్పేసి నేను చేస్తా అన్నా. సో వాళ్ళకి చెప్పడం మామూలుగా చెప్పాను, నేను అంతవరకు చూస్తాను లేకపోతే నేను స్టాప్ చేస్తాను చెప్పేసాను, కానీ నేను అలా ఏం స్టాప్ చేయండి. సో ఐ హోప్ దిస్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, ఓకేనా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.